Love Shots on Radio City 91.1 FM. మనిషి ఆశాజీవి. అది అతడి సహజ లక్షణం, అవసరం. ఆశ లేకుంటే సంకల్పం కలగదు. అది లేనిదే ప్రయత్నం మొదలు కాదు. ప్రయత్నంపైనే కార్యసాఫల్యం ఆధారపడి ఉంది. కార్యశీలి కాని మనిషి మనిషే కాడు. సంపద, ఆరోగ్యం, పదవి, అధికారం, నాయకత్వం, కీర్తి ఏదో ఒకటి అతడు ఆశిస్తుంటాడు. పొందగలిగినప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మరో అడుగు ముందుకేస్తాడు. ఇంకా ఎంతెంతో సాధించాలి అనుకుంటాడు. సంతృప్తి కలగదు. పొయ్యిలో ఒక్కో కర్ర పెడుతున్న కొద్దీ మంట పెరుగుతూ ఉంటుంది. అలాగే అతడి కోరికలు, ఆశలు తీరినా మనసులో కొత్తవి ఊరుతూనే ఉంటాయి. అప్పుడే ఆశ అత్యాశగా మారి మనిషిని అధఃపాతాళం వైపు తీసుకువెళుతుంది. ఆశ తృష్ణగా మారిందంటే బతుకు పెడదారి పట్టిందన్నమాటే. ఇంద్రుడు తన పదవిని నిలబెట్టుకునేందుకు ఎందరో ఋషుల తపస్సును భంగం చేయడానికి వెనకాడలేదు. ధర్మమా అధర్మమా అనే యోచనను అత్యాశ చెరిపివేస్తుంది. స్త్రీ సౌందర్యానికి ప్రలోభం చెంది సుందోపసుందులు ఒకరినొకరు హతమార్చుకుంటారు. అమృతాన్ని సంగ్రహించాలన్న అత్యాశకు పోయి రాహుకేతువులు అంతరిస్తారు. అత్యాశ దురాశగా మారిందంటే ఎదుటివాడికి ఎంతటి హాని చేయడానికైనా మనిషి సిద్ధపడతాడు. ఎంతమంది సర్వనాశనమైనా తానే విశ్వవిజేత కావాలన్న దురాశకు అలెగ్జాండర్ దాసుడయ్యాడు. అతడి బ్రతుకు ఎలా ముగిసిందో అందరికీ తెలిసిందే. దురాశకు లోబడిన వారు ఎంతటి ఘాతకానికైనా సందేహించరు. రావణుడు, దుర్యోధనుడు, హిరణ్యకశిపుడు, బలిచక్రవర్తి, విశ్వామిత్రుడి చరిత్రలు అందుకు చక్కని ఉదాహరణలు. అత్యాశ అశాంతినిస్తుంది. దురాశ దుఃఖాన్ని, విధ్వంసాన్ని కలిగిస్తుంది. పవిత్ర సంకల్ప బలం, అత్యాశారహితమైన కృషి, దురాశారహిత ప్రవర్తనను బట్టి ఫలితం లభిస్తుంది. సంకల్పమైన, ఆశయమైన ధర్మబద్ధంగా ఉండాలి. అంతవరకు మానవ జీవన ప్రస్థానం విజయవంతంగా సాగుతుంది. ధర్మరహితంగా మనిషి ఏదీ ఆశించకూడదు. అప్పుడే విజయ పరంపర అతన్ని వీడదు. కోరికలు, ఆశల్ని తగ్గించుకున్నవాడే సంతృప్తి అనే సంపదను పెంచుకుంటాడు. అంతేగాక నలుగురి మెప్పును సంపాదిస్తాడు. వ్యసనాలు దురాశ కలిగిస్తాయి. అవి అనంతమైనప్పుడు మనిషిని అన్ని విధాలా అధముణ్ణి చేస్తాయి. అందుకే ఆశను అంతవరకే ఉంచాలి తప్ప మృత్యుపాశంగా మార్చుకోకూడదు. ప్రమిదలోని వత్తి లాంటిది ఆశ. తగినంత తైలం పోస్తేనే వెలుగునిస్తుంది. వత్తి మునిగేలా నూనె పోస్తే దీపం కొండెక్కి చివరికి చీకటే మిగులుతుంది. సదాశయం లేని ఆశ వాసన లేని పువ్వు వంటిది. మనిషికి అనగా మనకు అది అనవసరం. Radio City Podcast.